ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొక పర్యాయం నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ చదువుకుందాం అండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చాలు, రాత్రి మన వాక్య భాగం. జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి. యేసు ప్రభు వారు స్వయంగా చెబుతున్నటువంటి మాట ఇది. తనను వెంబడించినటువంటి శిష్యులతో, ఆయనను వెంబడించినటువంటి వేలాది మంది ప్రజలతో ఈ మాట చెప్తున్నాడు. జాగ్రత్త పడుడి. జీవితాల్ని మేలు కొలపడానికి చెప్పబడిన మాట. కొన్ని సందర్భాల్లో హెచ్చరించడానికి కూడా చెబుతారు, తెలుసా? హెచ్చరించడానికి చెబుతారు. వారిని ఎడల సరైనటువంటి రీతిగా మాట్లాడకపోతే, సరైన రీతిలో ప్రవర్తించకపోతే, అలాంటి వారితో నీవు ఎన్నో పర్యాయాలు జాగ్రత్త ఏమనుకుంటున్నావో నేనంటే అని హెచ్చరిక చేసిన సందర్భాలు ఎన్నో ఉండుంటాయి నీవు. కానీ యేసు ప్రభు ఇప్పుడు వారిని జాగ్రత్త అని చెప్పింది ఏంటంటే, ఆయనను గూర్చి హెచ్చింపు కలిగి వారిని హెచ్చరించడం కాదు, అది వారిని సిద్ధపడలాగున, వారు ఉన్నటువంటి స్థితిని మెరుగుపరచులాగున వారిని సిద్ధపరచుట కొరకు ఈ మాట చెప్పాడు. మాస్టర్లు చెప్తారు, ఎగ్జామ్స్ బిగిన్ అవుతున్నాయి కనుక, జాగ్రత్త, మెలకుగా ఉండి చదువుకోండి, జాగ్రత్త, మీరు తప్పిపోకూడదు అంటే వారి జీవితాల్ని మెరుగుపరచడానికి యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట జాగ్రత్త పడుడి అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఇంతగా హెచ్చరించినా, ఆయనను వెంబడించిన ప్రజలు కానీ, ఆయన పిలుపు విని సమర్పించుకొని సేవా పరిచర్యలో ఉన్న ఆ శిష్యులు కానీ జాగ్రత్తను గమనించలేకపోయారు. మెలకుగా ఉండండి అన్నాడు. మెలకుగా ఉండండి అంటే రాత్రంతా నిద్రపోయి నిద్రగాసి ఉండడం కాదు. ప్రభు చెప్పింది రాత్రంతా నిద్రగాసి మెలకుగా ఉండని కాదు. జీవితంలో నీవెక్కడ పడిపోతావో, పడిపోయే స్థలం ఎక్కడో, జారుడు స్థలం ఎక్కడో, నీవెక్కడ త్వరగా త్రొట్టిల్లుతావో ఆ స్థలాలు, ఆ సమయాలు గుర్తించి జాగ్రత్త పడు. ఇది ప్రభు హెచ్చరిక. నువ్వెక్కడ త్రొట్టిల్లుతావో నీకు తెలుసు. నువ్వెక్కడ జారుడు స్థలమో తెలిసి జారుడు స్థలంలోనికి వెళ్ళి జారి పడిపోతావేమో. జాగ్రత్త. ఏ విషయంలో నీవు త్రొట్టిల్లుతావో నీకు తెలుసు. పొరపాటుగా అనుకోకుండా అనొద్దు. ముందుగానే హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఇంతకుముందు రైల్వే ట్రాకులు, లెవెల్ క్రాసింగ్స్ ఉంటాయి. యశోదమ్మనగర్ గేటు, స్తంభాల గరువులో, ఇంకా పటాభిపురంలో అప్పుడు గేట్లు లేవు, లెవెల్ క్రాసింగ్స్ ఉంటాయి. అక్కడ ఒక బోర్డు పెట్టి ఉంటుంది, ఆగుము. కట్ట దాటేటప్పుడు ట్రాక్ దాటే ముందు అటు ఇటు చూసి దాటుము అని బోర్డు పెడతాడు, రైలు బండి బొమ్మేసి. బోర్డు పెట్టినా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. చాలా యాక్సిడెంట్లు. ఎద్దుల బండ్లు వెళ్తే ఎద్దుల బండిని కొట్టేసినాయి. బైకుల మీద వెళ్ళేవాళ్ళు, సైకిల్ మీద వెళ్ళేవారు, నడుచుకుంటూ వెళ్ళేవారు. ఎంతోమంది లెవెల్ క్రాసింగ్స్ దగ్గర యాక్సిడెంట్లు చనిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు బైబిల్ కూడా అదే చెప్తున్నాడు ప్రభు. జాగ్రత్త, మెలకుగా ఉండు, నీ జీవితాన్ని సరిచేసుకో.
ఎక్కడ నీవు తొందరపడి మాట్లాడుతున్నావు, ఎక్కడ తొట్టిల్లు పడిపోతున్నావు, ఎక్కడ నీవు జారి పడిపోతున్నావు, ఏ విషయంలో జారి పడిపోతున్నావు? ఎవరి కాలం ఉందని విర్రవీగుతున్నావా? ఆస్తి పాస్తులు ఉన్నాయని నీవే హెచ్చింపు జీవితం కలిగి ఉన్నావా? లేకపోతే ఏమీ లేదని దేన స్థితిలో దూషించబడుతున్నావా? ఎందులో నీవు పడిపోతున్నావు? దేవునికి దూరం అయిపోతున్నావు, వాక్యానికి దూరం అవుతున్నావు, సంఘానికి దూరం అవుతున్నావు, దేవునికి దూరం అవుతున్నావు, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి నిత్యము ప్రార్థన సన్నిధానమునికి కూడా దూరం అయిపోయి నీ అంతటా నీవే నిరాశ నిస్పృహలలో పడిపోయి నువ్వు దేవునికి దూరం అవుతున్నావు. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. దేవుడే హెచ్చరించాడుగా, దేవుడికి హెచ్చరిస్తున్నాడుగా. హెచ్చరికలు నువ్వు కనుక్కోకుండా, హెచ్చరికలు నువ్వు ఖాతరు చేయకుండా, హెచ్చరికలు నువ్వు నీ జీవితంలోనికి తీసుకోకుండా, దానిని గురించి ఆలోచన చేయకుండా నీ ఉంటే ఖచ్చితంగా మెలకుగా ఉండండి. ఆ దినమును గూర్చి మీకు తెలియదు అన్నాడు. ఆ రోజున నువ్వు మెలకుగా లేకపోతే, మెలకువ కలిగి అంటే వివేకము కలిగి, జ్ఞానము కలిగి, వివేచన కలిగి నీ జీవితాన్ని నీవు కట్టుకోకపోతే నిత్య నరకాగ్నికి వెళతావు అని ప్రభు చెప్తున్నాడు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి మీరు ఎరుగరు. ఏ దినమును గూర్చి? ఏ దినమును గూర్చి? పెళ్లి చేయాల్సిన వయసులో పెళ్లి చేస్తాం కదా, స్కూల్కి చేరవలసిన వయసులో స్కూల్కి చేరుస్తాం. ఇవన్నీ మనకు తెలిసినాయే. పిల్లలు ఎదిగితే సంవత్సరంలోనే పాలు దగ్గర పిల్లల్ని తీసుకెళ్ళి వెయ్యంగా వాళ్ళు స్కూల్లో వేయాల్సిన వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేస్తాం. పెళ్లి చేయాల్సిన వయసు వచ్చినప్పుడు పెళ్లి చేస్తాం. రోగం వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరుస్తాం. ఇలాగ ఎన్నో మనకు తెలిసినవి ఉన్నాయి. కానీ ప్రభు అంటున్నాడు, ఆ దినమును గూర్చి మీకు తెలియదు. ఏ దినం అంటే వస్తానన్నాడు విభుడు, మాట తప్పడు. ఎంత గండమైన ప్రభు వెంట నుండును. రాక తప్పడం, ఆయన వస్తానన్నాడు, రాక తప్పడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. నాన్నోళ్ళ టైం నుండి వింటున్నా. నాన్న వయసు అంతా అయిపోయింది ప్రకటన చేసి ఆయన రాలా, కానీ ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మాట విన్నవారు ఎంతోమంది సిద్ధపడ్డారు, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు. వారు బ్రతుకులు మార్చుకున్నారు, కట్టబడ్డారు, దేవుని కొరకు బ్రతికి జీవించి చనిపోయారు. దేవుని కొరకే వారు మెలుగు పడ్డారు, జాగ్రత్త పడ్డారు, వెళ్ళిపోయారు. నేను కూడా ప్రకటిస్తున్నా 30 సంవత్సరాల నుంచి, ప్రభు త్వరగా రాబోతున్నాడు, జాగ్రత్త అని. మేము జాగ్రత్తగా ఉంటూ మిమ్మల్ని జాగ్రత్త పరుస్తున్నాం. ఈ క్షణంలో ప్రభు వస్తే మధ్యాకాశంలోనికి ఎత్తబడి అనుభవంలోనికి రావాలని జాగ్రత్త పరుస్తున్నాం. ఆ దినమును గూర్చి నీకు తెలీదు. ఇవరికి పాట పాడేవాళ్ళు, మేలుకొనుము ఓ సోదరుడా, ప్రభు రాకడా ఇదే రానుండెన్. ఆ దినమెవరికి తెలియగరాదు, దూతలు జ్ఞానులు ఎరుగారు. ఆ దినమెవరికి తెలియగరాదు, దూతలు జ్ఞానులు ఎరుగారు. సిద్ధపడము ప్రియుడా, ప్రభు రాకడా ఇదే రానుండే. మేలుకొనుము సోదరుడా, ప్రభు రాకడా ఇదే రానుండే. మెలకుగా ఉండు, ఆ దినమును కొరకు వేచి ఉండు. ఆ దినము ఏ దినము అంటే ప్రభు రాకడ దినము. ప్రభు రాకడను గురించి ఎన్నో పాటలు పాడతాం మనం. రెండవ రాకడలో క్రీస్తేసుని చేరదవా.
రెండవ రాకడలో క్రీస్తేసుని చేరదవా. రెండవ రాకడ నువ్వు క్రీస్తు యేసుని చేరతావా? ఇంకా చాలా విషయాలు ఆ పాటల్లో ఉన్నాయి, వాక్యంలోనికి రాలా ఇంకా. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం విందాం, గ్రహించుదాం. ఏమన్నాడు? జాగ్రత్త పడుడి, జాగ్రత్త పడుడి. ఈ కడవరి దినములలో, ప్రభు రాకడ దినములలో, లేక మనం పోయే రోజులు సమీపించినప్పుడు మనము అన్ని విషయాలను క్రమపరుచుకుందాం. జాగ్రత్త పడుడి అన్నాడు. ఏ విషయంలో జాగ్రత్త పడాలో మొదటి విషయాన్ని చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడము. ఏ విషయంలో మర్చిపోతున్నావు నువ్వు? జాగ్రత్త పడడం దేని విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి అంటే, ఆది నాన్న దేవుడు నాయకుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి మాట అది. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో బ్రతుకుతూ మొరపెట్టారు దేవునికి, ప్రభువా మాకు విడుదల కలిగించు, ఈ ఐగుప్తు దాస్యము నుండి విడిపించు, బానిసత్వ సంఖ్యలను తెంపివేయి అని దేవునికి మొరపెడితే దేవుడు నాయకుని పంపించాడు, మోషే గారిని. మోషే గారి తర్వాత యెహోషువ గారు నాయకుల నాయకత్వంలో నడిపించబడుతూ ఆ ఆపద పోగానే వెంటనే వారు దేవుని మర్చిపోతున్నారు. ఐగుప్తుని దాటగానే వారు ఎర్ర సముద్రమునికి వచ్చే లోపల సంతోషపడ్డారు. ఐగుప్తు బానిసత్వం వెళ్ళిపోతుంది, మనకి ఇంకేం లేదని. ఎర్ర సముద్రం వచ్చిన దగ్గర అక్కడికి వచ్చి భయపడ్డారు, మరలా నిందించారు, నాయకుడిని దూషించారు. దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేసి దారి ఏర్పరిస్తే సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆనందంగా అవతల ఒడ్డుకి వెళ్ళారు. ఐగుప్తులు నీటిలో నశించిపోయారు. అవతలకు వెళ్ళిన తర్వాత సంతోష గానాలు చేశారు. కొన్ని రోజులకే మరలా వెంటనే దేవుణ్ణి దూషించారు. జాగ్రత్త అంటున్నాడు. ఐగుప్తు దేశంలో దాస్యగృహము నుండి విడిపించిన నీ దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడు. ఎలేదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, శరీరంలో అనారోగ్యం వచ్చింది అని ఈరోజు ఏదో బాధలో ఉన్నామని దేవుడిని నిందిస్తాం. ఏం చేశాడు దేవుడు నాకు ఎలా ఇప్పుడు అనుకుంటున్నాం, ఒకప్పుడు దేవుడు నిన్ను ఎలా ఉంచాడో దాన్ని బట్టి నువ్వు స్తుతించవా? దేవుడు నిన్ను ఔశ్వర్యంగా ఉంచాడే, ఇవాళ నా వాయిస్ పోయింది, గొంతు దెబ్బతిన్నది. ఒకప్పుడు నేను గొంతు బాగా ఉంది, ఆ సమయంలో దేవుని పాటల పాడలేకపోయా. ఒక సహోదరి పాడిద్ది, నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. ఒక ఆయన పాపం కళ్ళద్దాలు ఇరిగిపోయి ఇటు పక్కన ఇరిగిపోతే తాడు కట్టుకొని ఇటు తగిలించుకొని వచ్చాడు. ఇటు వచ్చి అప్పుడు అంటాడు, అయ్యా డేవిడ్ అయ్యా, నాకు కూడా బైబిల్ చదవాలని ఉంది కానీ అద్దాలు కనపడట్లేదు అయ్యా అన్నాడు. అంటే అద్దాలు ఇప్పించే వాళ్ళు కూడా లేరు, ఆ స్టేజీ లేదు ఆయనకి. కనుదృష్టి ఉన్నంతసేపు ఏం చేశావు? కనుదృష్టి బాగున్న అంతసేపు అవతల లైన్లో ఎవరున్నారో ఎక్కడ నుండి చూసి అబ్బో అనుకున్నావే. ఇవాళ దగ్గరున్నది కూడా దగ్గరకు వచ్చినా కూడా ఎవరమ్మా మాట్లాడితే ఎవరు అనేటప్పుడు మాత్రం బైబిల్ చదవాలనిపించిద్దా? ఇప్పుడు దేవుని మాటలు వినాలనిపించిద్దా? చెవుడు వచ్చిన తర్వాత పక్కన కూర్చొని వారిని ఏమి అనే టయానికి దేవుడు మాట్లాడాలని అనిపిస్తుందా? కాళ్ళు వంకరలు తిరిగి నడవలేని టైం వచ్చినాక అప్పుడు దేవుడు నేను అయ్యా నువ్వు ఎటు వెళ్ళినా కానీ రావాలనుకుంటున్నాను అయ్యా, కానీ నా కాళ్ళు నొప్పులయ్యా
ఇప్పుడు ఒక టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అన్నీ అయిపోయి అరిగిపోయి కరిగిపోయినాక ఇప్పుడు దేవుని సేవ చేయాలనుకుంటున్నాం. యవన కాలంలో 15 సంవత్సరాల వయసులో నేను వాక్యం చెప్పడం బిగిన్ చేశా. ఈరోజు వరకు కూడా ఆపలా. వాయిస్ దెబ్బతిన్నది, లోపల స్వరపేటిక ట్రబుల్ వచ్చింది. డాక్టర్స్ చెప్పారు, నువ్వు ఎక్కువ మాట్లాడితే కేకలు పెడితే ఉన్నది కూడా పోద్దా, తర్వాత సాయికి చేయాలి అని చెప్పాలన్నారు. అయినా పర్వాలా, ఉన్నంత వరకు దేవుని వాక్యం ప్రకటిస్తాం. ఉన్నా లేకపోయినా జాగ్రత్త పడు. దాస్యగృహములో నుండి దేవుడు నిన్ను విడిపించాడు. నీకు కలిమి ఇచ్చాడు, నీకు అందం ఇచ్చాడు, ఔషర్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, అన్నీ బాగున్నావు. అప్పుడేమో దేవుణ్ణి మర్చిపోయావు. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక. బలం పోయి వణుకుతా, అయ్యా ఒక ఆయనకి మంచినీళ్ళు ఇస్తే ఆ మంచినీళ్ళు తీసుకొని పాపం గ్లాస్ అంతా వణుకుతుంది, పోతున్నాయి నీళ్ళు, ఇక్కడ పోతున్నాయి. నేను తాగుతా ఉన్నా, వణిగి గ్లాసులో కూడా తొనిగిపోతున్నాయి. బలవంతం ఉన్నంత కాలం లోకంలో తిరిగావు. బలం పోయినాక ఇప్పుడా పర్లేదు, ఇప్పుడైనా సరే దేవుని దగ్గరికి రా, జాగ్రత్త పడు అన్నాడు. ఐగుప్తు దాస్యములో నుండి విడిపించిన దేవుని నీవు మరిచేదవేమో. నీకు మంచి జీవితాన్ని ఇచ్చి, మంచి కుటుంబాన్ని ఇచ్చి, ఔశ్వర్యమునిచ్చి, ఆహ్లాదకరమైన జీవితముని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావేమో. జాగ్రత్త, మెలకువగా ఉండి ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఆ దినము కొరకు నీవు సిద్ధపడు ప్రార్థన చేయి. అదే అప్పుడప్పుడు సహోదరుడు పాడతాడుగా, సిద్ధపడిన వారాలంతా ఎత్తబడతారు, సిద్ధము లేని వారాలంతా విడవబడతారు. నీ స్థితి ఏమోనో సోదరా, నీ గతి ఏమోనో సోదరి, నేడే రక్షణ పొందు మోక్షరాజ్యం చేరు, నేడే రక్షణ పొందు మోక్షరాజ్యం చేరు సోదరా. మనం సిద్ధపడి ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. సిద్ధపడి ఉంటే మనం చనిపోయినాకైనా ప్రభు దగ్గర చేరతాం. కాబట్టి మెలకువగా ఉండి జాగ్రత్త పడుడి. దాస్యగృహమైనటువంటి ఐగుప్తు దేశమును విడిపించిన దేవుణ్ణి నీవు మర్చిపోతావేమో, జాగ్రత్త అన్నాడు. 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. ద్వితీయ దేశకాండంలో 8వ అధ్యాయం 10వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని 8వ అధ్యాయం 12వ వచనమేనా? చదవండి. నువ్వు మంచి ఇల్లు కట్టించుకొని నీ పశువుల మందలు, గొర్రె మేకలు విస్తరించి, వెండి బంగారములు విస్తరించి, నీవు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరచెదవేమో. కడుపారా తిని దేవుడు అంటున్నాడు, నీవు మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నువ్వు నివసిస్తూ నీ పశువులు, నీ గొర్రె మేకలు, నీ మందలన్నీ విస్తరించి, వెండి బంగారములు నీవు సంపాదించుకొని, కడుపారా దీని మనస్సు మదించి నీ దాసుల గృహం నుండి వచ్చిన దేవుని నీవు మర్చదవేమో. జాగ్రత్త. తల్లులారు, నేనంట్లా ఎక్కడ ఈ మాటలో ఎవరు చెప్పారు?
ఎవరికి చెప్పాడు? తెలీదా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి నాయకుని ద్వారా చెప్పిస్తున్నాడు. మరి మనకెందుకండి అంటే అది ఆ ఇశ్రాయేలీల వలె ఈరోజు మనం కూడా ఉండొద్దని హెచ్చరించబడుతున్నాం, ఉండకూడదని హెచ్చరించబడుతున్నాం. ఓ సహోదరి రోడ్డు మీద వెళుతూ ఇంత పెద్ద ముక్కు బేసలు పెట్టిందంట. రోడ్డు మీద వెళ్తా అది చూసుకుంటా పోతుంది, ఎదురు బండి వచ్చింది, కూర్చింది. ఆ ఎదురు బండిని చూడాల. వాడేం చేస్తున్నాడు? ఈ స్వామి థియేటర్ కాడ వాడేమో అటు నుండి ఆ సినిమా వాళ్ళు ఫస్ట్ చూసుకుంటా సైకిల్ దొక్కుతున్నాడు. సైకిల్ అప్పుడు ఏమేమో ఇటు తిప్పుకుంటూ పోతుంది. ఎవరు పైన నెత్తిన మళ్ళీ పెరుగు పుట్ట, నిజంగా జరిగింది. పెరుగు పుట్ట పెట్టుకొని ఈ ముఖ్య భాషను మరి ఎప్పుడు తెచ్చిందో దాన్ని తిప్పుకుంటూ పోతుంది. కొంతమంది అంతే, ప్రార్థనలో కూర్చున్నా కానీ గాజులు చూసుకుంటుంటారు. మ్యాచింగ్ కలిసిందా లేదా, అవి కలిసినా ఈ కలిసినా లేదా అని చూసుకుంటూ ఉంటారు. వెండి బంగారములు విస్తరించి నీ హృదయము మదించి దాసుల గృహము నుండి తీసుకొచ్చిన దేవుని నీవు మర్చిపోతావేమో, జాగ్రత్త అంటున్నా. అబ్బా, గుండెలో అసలు భయం పుడుతుందన్నమాట. ఇశ్రాయేలుని ఎంతగా హెచ్చరించాడా దేవుడు. కడుపారా తిని మనస్సు మదించకూడదు. దేవుడు ఈరోజు మనకు కడుపారా తినడానికి ఇచ్చాడు. ఎవ్వరికి భోజనం కొదువు లేదు. ఒకవేళ ఎవరికన్నా కొదువు ఉంది, మాకు ఎక్కడ ఉన్నాయి అంటే అది చేతులారు చేసుకునేదే తప్ప దేవుడు చేసేది కాదు. దేవుడిని నిందిస్తావేమో, జాగ్రత్త అంటున్నాడు. రెండో విషయం నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏమంటున్నాడు చూడండి. దారిలో మీరు వెళుతూ ఉండగా నా సన్నిధి దూతను మీకు తోడుగా పంపిస్తాను. మీరు ఆయన మాట వినక ఆయనకు కోపము రేపుదిరేమో, జాగ్రత్త. మీ అతిక్రమములు పరిహరించడానికి ఆయన మీ మధ్యలోనికి వస్తానికి మీరు కోపం రేపితే మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. ఎంత విచారం అంటే, దేవుడు ఎంత క్లియర్గా హెచ్చరిస్తున్నాడు మనల్ని. అది నేను మన పితరులైన ఇశ్రాయేలుని హెచ్చరించాడు. ఈరోజు ఈ వాక్యము ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. నీ దేవుడని యెహోవాకు కోపము పుట్టించదవేమో, జాగ్రత్త. పాట ఉంటే పాపమును విడచి మల్లుకోవది నీకే క్షేమము, చెడుగు విడువక యోనాచో పాడేదావు నరకాగ్నిలో, చెడుగు విడువక యోనాచో పాడేదాము. గడువు నీకిదే సోదరా, గర్వ మనసు వేడుమో. గడువు నీకిదే సోదరా, గర్వ హృదయము వేడుమో. పాపమును విడచి మల్లుకోవది నీకే క్షేమము, కోపమును రేపకు సోదరాది నీకే లాభము. దాస్యగృహమైనటువంటి ఐగుప్తు నుండి నేను విడిపించి దేవుడు తీసుకొస్తే నీవు బంగారము వెండి గొర్రెమేక మందలో విస్తరించి వెండి బంగారమును సంపాదించుకొని నువ్వు కడుపారా తిని దేవుని మర్చిపోవద్దు. నీతో పాటు వస్తున్నటువంటి నా సన్నిధి దూతకు కోపం రాపోవద్దు, జాగ్రత్తగా ఉండవు అంటున్నాడు. ఎన్ని విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవుని ఎదిరించకూడదు, దేవుణ్ణి మర్చిపోయి కోపం రాపకూడదు, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అదే అంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలోనే
9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తీ దేశమును అక్కడి నుండి నువ్వు బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలము వరకు మీరు ప్రవేశించే వరకు యెహోవా మీద తిరుగుబాటు చేయుచు చనుగుతూనే వచ్చారు. హోరేబులో మీరు యెహోవా కోపం రేపిన దినము, సనుగి మీ సనుగులు దేవుడు విన్నాడు, ఆయనకి మీరు కోపము రేపారు. ఏం చేయాలంటే ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఎందులో జాగ్రత్త పడాలి? దేవుని మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. దేవునికి కోపం రాపకుండా జాగ్రత్త పడాలి. దేవునికి కోపం రాపకూడదు. మనం సనుక్కున్నా మనం సనిగిన సనుగులు దేవుడు వింటాడు. ఉన్న దానితో తృప్తి పొందక లేని దానిని కోరుకోవడం సనగడం. దేవుడిచ్చినటువంటి ఔశ్వర్యమును అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఆరోగ్యమును అనుభవిస్తూ, దేవుడు నీకు చేసే మేలును మర్చిపోయి సనుగుతున్నావా? మన పితరులు ఐగుప్తు నుండి బయలుదేరిన దినము నుండి కానానుకు చేరు పర్యంతరము సనిగారు గొనిగారు, దేవుని కోపం రేపారు. నువ్వు సనగవద్దు, దేవుని కోపం రాపొద్దు, జాగ్రత్త పడు అంటున్నాడు. 3వ విషయం 41వ కీర్తన 1వ వచనం చూడండి. చూడండి ఏమన్నాడు? బేదలను కనికరించువాడు ధన్యుడు. బేదలు అంటే ఎవరు చెప్పండి? బేదలైన మీరు ధన్యులు అన్నాడు యేసు ప్రభువారు. బేదలంటే ఎవరు చెప్పండి? బేదలంటే ఎవరు? అబద్ధాలు చెప్పబాకండి. మీలో ఎవరు బేదలు లేరు. ఎన్నోసార్లు చెప్పాను నేను. అందరూ సొంత ఇల్లు కలిగిన వాళ్ళేగా. యేసు ప్రభు చెప్పాడు, 2 అంగీలు కలిగిన వాడు అసలు ఏమి లేకుండా దిశమూలం తిరుగుతున్నవాడు ఉంటాడు. వాడికి ఒక అంగీ ఇవ్వండి, ఒక అంగీ ఇయ్యాలా. ధర్మశాస్త్రం కూడా అదే చెప్పింది. పేదవాళ్ళు అంటే నీకంటే తక్కువగా ఉన్నారే, నీకున్నది వారికి లేదు. నువ్వు 3 పూటలు తినగలుగుతున్నావు, ఒక్క పూటే వాళ్ళు తింటున్నారు. ఒక్కోసారి ఆ ఒక్క పూట కూడా లేదు. అది ఇవ్వు. ఏ విషయాలు మర్చిపోకూడదు చెప్పండి ఇప్పుడు మీరు. మొదటిది దేవుణ్ణి, ఏ విషయంలో? దాస్యగృహమైనటువంటి ఐగుప్తు నుండి విడిపించిన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. తర్వాత దేవుని మీద మనం సనిగి కోపం రాపకూడదు. తర్వాత ఏమన్నాడు? మరలా పేదలను కటాక్షించడం మర్చిపోకూడదు. జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడే విషయాలు ఇవన్నీ కూడా. జాగ్రత్త పడండి అంటున్నాడు. జాగ్రత్త పడాలి. పేదలను కనికరించేవాడు, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా. మనం ఇప్పుడు పేదలకి సహాయం చేస్తామనుకో, తర్వాత దేవుడు మన అవసరతలో ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ద్వితీయోపదేశకాండంలోనే చూడండి 15వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. నీకు ఇప్పుడు ఇచ్చినటువంటి దేశంలో, వాగ్దాన దేశంలో నీ పంట పండించుకుంటూ సంపాదించుకుంటూ తింటూ ఉండగా ఎవరైనా పేదవాడు నీకు కనపడితే వాడిని కనికరించకుండా నీవు కఠినత్వం చూపకుండా జాగ్రత్త పడు అన్నాడు. పేదవారిని కనికరించాలి, వారి మీద జాలి పడాలి. మరొక విషయం మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ముగిస్తే చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్నాడు, చూసుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులను అనువారి పులిపిండిని గూర్చి, వారి యొక్క బోధలను గూర్చి జాగ్రత్త పడుడి. ఎవరి బోధలంట?
పరిసయ్యులు సద్దుకయ్యులు పులిపిండిని గూర్చినటువంటి బోధ. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు అంటే మాకంటే పరిశుద్ధులు ఎవ్వరూ లేరు, మేమే పరిశుద్ధులు అనుకున్నారు యేసు ప్రభు కాలంలో. పరిసయ్యులు అంటే వారే పరిశుద్ధులుగా బ్రతికారు. వారు చేసినవి కొన్ని మంచి పనులే, మాకంటే ఎవరు పరిశుద్ధులు లేరు అనుకున్నారు వారు పరిసయ్యులు వాళ్ళు. సద్దుకాయులు అంటే పునరుద్ధానము లేదని చెప్పుకుంటా తిరుగుతున్నారు. మనం ఇంక తర్వాత మళ్ళీ బ్రతుకుతామో లేదో మనకు తెలియదు, ఇప్పుడుండగానే మనము అన్నీ అనుభవించాలి, అన్నీ అనుభవించి చేద్దాం, ఇక మనకేమీ అవసరం లేదని చెప్పే తప్పుడు బోధలు. పులిపిండి అన్నాడు అంటే పులిపిండి, పులిసిన పిండి పాపంతో సమానం, పాపంతో కూడినటువంటి జీవితం. వారు చెబుతున్నటువంటి బోధలు పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిపిండిని గూర్చిన బోధలను గూర్చి జాగ్రత్త పడండి. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఏ బోధ అయినా, ఎంత పెద్ద సావుకుడైనా సరే, ఆ బోధనల గురించి జాగ్రత్త పడండి అన్నాడు. మనం జాగ్రత్త పడే విషయాలు ఎన్నో చెప్తున్నాడు. మనం దేవుని మర్చిపోకూడదు, దేవుని కోపం రాపకూడదు, పేదలను మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. తర్వాత ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు అబద్ధికుల బోధనలను గురించి, పరిసయ్యులు సద్దుకయ్యులను బోధనల గురించి మనం జాగ్రత్త పడాలి. అదే మార్కు సువార్త 8:15 కూడా చెప్తున్నాడు అక్కడ. చూడండి, హేరోదు పులిసిన పిండి అన్నాడు ఇక్కడ. వీరందరూ వారు జీవితంలో సరి లేకుండా పాపంలో బ్రతుకుతూ వారు చెప్పేటువంటి పరిసయ్యుల బోధన గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. త్వరగా ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథం 23:23 ఇర్మియా గ్రంథం 23:23 చూడండి. నేను సమీపమున ఉండు దేవుడును మాత్రమేనా? ఏమంట? దూరమున నుండు దేవుడను గానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో. ఎవరైనా దాగగలరా? నువ్వు ఎక్కడైనా దాగగలవా? నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వారు ఉన్నావా? ఎక్కడ దాగుతావు? పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము కట్టుకొని నన్ను, అక్కడ కూడా ఉన్నా నేను అంటున్నాడు దేవుడు. పాత పాటలు పాడకపోయేసరికి గుర్తు రావట్లే. తర్వాత ఏమన్నాడు? ఇదే యెహోవా వాక్కు. ఇది మనకు కావాల్సింది. నిన్న వచనం 25వ వచనం, కలగంటిని అని చెప్పుచు నా నామమును అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాటలను గూర్చి జాగ్రత్త. ఏంటంట దేవుడు ఏం చెబుతున్నాడు? ఎవరు వీళ్ళు? ఎవరో ప్రవక్తలే ప్రవక్తలు వీళ్ళు. ఈ 400 సంవత్సరముల దేవుని దర్శనము లేని సమయంలో బయలుదేరిన ప్రవక్తలు వీళ్ళు, అబద్ధ ప్రవక్తలు అన్నాడు. మీరేమంటారు? కలగంటిని అని నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించు బోధకులు, అబద్ధములు ప్రకటించే బోధకులు వీళ్ళు ప్రవక్తలు. కళ రాకపోయినా సరే, ప్రవచనం రాకపోయినా సరే, క్షేమము లేని కాలములో నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ అప్పులు పోతాయి, నీ బాకీలు పోతాయి, నీ కోర్టు కేసులు పోతాయి అని అబద్ధములు ప్రకటిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు. అప్పట్లో కూడా వాళ్ళు అలాగనే బోధించారు. నా నామమును బట్టి. మరలా ఎవరి నామం ఇది? ఎవరి నామం? దేవుని నామమునే. యెహోవా జీవము తోడు, నీవు దీవించబడతావు, నీ కష్టాలన్నీ పోతాయి, నీవు నష్టాలన్నీ పోతాయి, నువ్వు దీవించబడదు గాక అనేసరికి అందరూ ఆమేన్ అంటారు. ఏడేమో ఆమేన్ అంటారు, అడగబోయి అన్నీ ఎప్పుడు నాకేం లేదు అనుకుంటా ఉంటారు. అబద్ధములు బోధించు అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త.
నీకు మేలు లేదు, మేలని చెబుతారు. నీ జీవితం సరి చేసుకోమని చెప్పరు. నీవు ఎలా ఉన్నావో పర్వాలేదు, రాత్రి కల వచ్చింది, నీ గురించి వచ్చింది, దేవుడు ఇలా చెప్పాడని కలగంటిని అని వారు నా నామమున అబద్ధములు బోధిస్తున్నారు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇలాగా అబద్ధములు బోధించడం కొత్త ఏం కాదు, ఆశ్చర్యమేం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని, సాతాను తానే వెలుగుదూతం వేసుకొని వస్తున్నాడు. అంటే యేసు ప్రభులాగా కనపడతాడు. యేసు ప్రభులాగా రాత్రి కాలు వచ్చిందమ్మా, యేసు ప్రభు గొంగలు కప్పుకొని కర్ర చేత పట్టుకొని గొర్రె పిల్ల మీద వేసుకొని కనపడ్డాడు అన్నాడు. యేసు ప్రభు గొర్రెలను కాశాడు ఆయన. ఇలా ఫోటోలు అట్లా వేస్తారు. యేసు ప్రభు ఏమన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపర్ని అన్నాడు. అంత మాత్రాన గొర్రె పిల్లల భుజాన్ని వేసుకొని కర్ర పట్టుకున్నట్టు ఫోటోలు వేస్తారు. కాదు, తప్పది. గొర్రెలను కాసుకోవాలని మేకలను గాయల, గేదెలను గాయల. కాపరి స్వభావం ఉందని చెప్పుకున్నాడు ఆయన. కాపరి స్వభావం ఎండకెండడం, వానకు తడవడం, చలికి వణికి పోవడం, ఆయన కడుపుకి తిండి లేకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా, తాను పస్తులుండి ఎండి వర్షానికి ఎండకి నానిపోయి అయినా సరే తన గొర్రెల మీద శ్రద్ధ కలిగి ఉంటాడు కాపరి. అలాంటి స్వభావం అని చెప్పాడే తప్ప నేను గొర్రెలను కాసేవాడిని అని చెప్పాల. వెలుగుదూత వేషం వేసుకొని వస్తారు చాలామంది. వెలుగుదూత వేషం వేసుకొని వస్తారు. సాతానే వస్తుంది అంటున్నాడు. మార్కు సువార్త 13:22 చదవండి. మార్కు సువార్త 13:22. సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై సూచక్రియలు మహాకార్యములను చేస్తారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది బయలుదేరారు. నీకు మేలు జరగకపోయినా మేలు జరుగుతుందని అబద్ధములు బోధిస్తున్నారు. జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో స్థిరపడు. దేవుని కొరకు బ్రతుకు. అబద్ధ బోధకులను నీవు గుర్తించు, జాగ్రత్త పడు. మరొక విషయం చూడండి. అపోస్తలుల కార్యం 4:32. రెఫరెన్స్లు ఎక్కువ వస్తాయి. తనకు కలిగిన దానిలో ఏదియో తనదనుకోలేదు. వారికి కలిగినదంతా సముష్టిగా ఉంచుకున్నారు. 35వ వచనం అనుకుంటా. ధనమును కూడబెట్టుకొనుట ఎందుగాక వాని అక్కరల కొలిది వారు పంచిపెట్టిరి. లోభమును గూర్చి లోభత్వం కలిగి ఉండకూడదని 32వ వచనం నుండి 35 దాకా చదివితే అక్కడ అంటాడు, లోభమును కలిగి ఉండవద్దు అని. లోభమును గూర్చి జాగ్రత్త పడాలి. తిమోతికి రాస్తూ 1వ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుండి చెప్తున్నాడు ఆయన. కొంతకాలపు ఎందులో ఏదంట, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను పడుదురు. అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలో పడతారు. దుర్వ్యాపారం. తప్పెనుకుమాడు ఎందుకు పాడయ్యాడు? తండ్రి ఇచ్చిన ఆస్తిని మొత్తం కూర్చుకొని ఏం వ్యాపారం చేశాడు? బట్టల వ్యాపారం చేశాడా? బంగారం వ్యాపారం చేశాడా? బైబిల్ క్లియర్గా చెబుతుంది. దుర్వ్యాపారం వలన స్నేహితులతో కలిసి దుర్వ్యాపారం చేసి తన సంపాదన అంతా పాడు చేసుకున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్త పడు, దుర్వ్యాపారము చేయవద్దు. ధనమును కూర్చుకొని నీవు అలా చేయవద్దు. తర్వాత అట్టిది మనసులోను నష్టములోను
నాశనంలోనికి ముంచివేయును. ధనాపేక్ష సమస్త కీడులకు కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు. దేన్ని ఆశించి? ఏం ఆశించి? ధనమును ఆశించి ఉరి వేసుకున్నాడు యోధా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము గనుక ధనాపేక్ష లేకుండా జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. లూకా సువార్త 12:15 మీరు ఏ విధములైన లోభమునకు ఎడమియొద్దన్నాడు. మత్తయి సువార్త 10:16, 17 అంటున్నాడు. మత్తయి సువార్త 10:16 చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఒకరోజు ఇలాగనే ఓసాన మందిరికి వెళ్ళాం. నాన్న ముందు వెళ్ళి మాట్లాడుతున్నాడు. నేను అప్పుడే వెనక వచ్చేసి బండి స్టాండ్ వేసి వచ్చా, టక్ చేసుకొని ఉన్నా. ఇది ఎప్పుడు 2010లోనే అనుకుంటా, 10లోనో ఎప్పుడో. నాన్న 8లో కదా చనిపోయింది, అంతకుముందు అదే సంవత్సరం జనవరి ఫిబ్రవరిలో ఆగస్టులో నాన్న చనిపోయాడు. సరే వెళితే ఏసన్న గారు నాన్న ఇద్దరు నిలబడి మాట్లాడుతున్నారు. పాస్టర్ ఫెలోషిప్ జరగబోతుంది, అందరూ జరుగుతుంది. నేను వెళ్ళాను. వెళితే ఏసన్న గారు అడిగాడు, తమ్ముడు ఏం చేస్తున్నావు ఇప్పుడు అన్నాడు. ఏం చేస్తున్నావు అంటే, నాన్నతో నేను సేవకి వెళ్తున్నానన్నా అన్నా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ ఇన్షర్టు, నీ షూటు, నీ బూటు, నీ టక్కు ఇదంతా చూస్తే 10 రూపాయలు కానుక ఇద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈరిగా తమ్ముడు నీకు అన్నాడు. నాకేం అర్థం కాల. నేను ఇన్షర్ట్ చేసే ఉంటా ఎప్పుడు. నేను చెబుతుంటానుగా మీకు, బెల్ట్ లేని కాలంలో మొలతాడు వేసి కూడా ఇన్షర్ట్ చేశా. సరే, అంత సోకులు అనమాట. అంటే ఇన్షర్ట్ అంటే సోకు కాదు, నీట్గా ఉండాలనే ఉద్దేశం అంతే. అప్పుడు చెప్పుకొచ్చాడు ఆయన, నువ్వు ఇంతగా సూటు బూటేసి వెళితే అందరూ పేదలే విశ్వాసులు, వాళ్ళు ఏదో 10 రూపాయలు కానుకిద్దాం అనుకొని నీ నీట్నెస్ ఇంతగా ఉన్నామని ఇది తీసుకోవాలని దగ్గర పెట్టుకుంటారు అని. మనం వెళ్ళేది గొర్రెల మధ్యకి కాదు తమ్ముడు, సేవకి. నువ్వు గొర్రెలాగా వెళ్ళాలి. ఎవరి మధ్యలోకి వెళ్ళాలి? తోడేళ్ల మధ్యలోనికి మనం వెళ్ళేది అన్నాడు. ఈ వాక్యం ఎన్నోసార్లు చదివా, కానీ అర్థం కాల. పెద్ద ఆయన చెప్పగానే అప్పుడు అర్థమైంది నాకు. ఏమన్నాడు? మనం తోడేళ్ల మధ్యకి గొర్రె పిల్లలు వెళ్ళినట్టు వెళ్ళాలి, గొర్రెల మధ్యకు తోడేళ్ళలాగా సేవకులు వెళ్తున్నారు అట్ట ఉండబాకు అన్నాడు. గొర్రెల మధ్యకు తోడేళ్ళు వెళ్ళినట్టు వెళ్ళొద్దు, తోడేళ్ల మధ్యలోనికి తోడేళ్ల మధ్యలో ఒక గొర్రె వచ్చింది అనుకోండి, ముద్దు పెట్టుకుంటాయా, కలిసి ఆడుకుందామరా అని గెంతులు వేస్తాయా? ఏం చేస్తాయి? తోడేళ్ళు గొర్రెను చూస్తే చీల్చేస్తాయి. సావుకుని ఈ రోజున చాలామంది అలాగనే తోడేళ్ళలాగా పొంచున్నారు, చుట్టూ సావుకుల్ని చీల్చి వేస్తున్నారు. అయినా పర్వాలా, గొర్రెల్లాగానే వెళ్ళు అన్నాడు. గొర్రెల్లాగా వెళ్ళమంటే తోడేళ్ళలాగా వెళ్ళకూడదు, తోడేళ్ల మధ్యలోనికి గొర్రెల్లాగా వెళ్ళాలి అని దైవజనుడు చెప్పాడు. ఆ రోజు నుంచి నేను ఇంకా ఇన్సర్ట్ చేయటం మానేసా. ఇంకెప్పుడన్నా సూట్ వేయాలంటే పెళ్ళిళ్ళకప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నా. గొర్రెలాగానే గొర్రె మనస్తత్వం కలిగి తోడేళ్ల మధ్యలోనికి వెళ్తున్నా. ఇప్పుడు నేను నా చుట్టూ ఎంతమంది ఎన్నో తోడేళ్ళు ఉన్నాయి తెలుసా? గొర్రెల మధ్యలోనే తోడేళ్ళు ఉంటాయి. చీల్చేయడానికి చూస్తాయి, మాటల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా చీల్చేయడానికి చూస్తాయి. జాగ్రత్త అంటున్నాడు. మన జీవితాన్ని మనం జాగ్రత్త. మనుషులను గూర్చి జాగ్రత్త. ఎవరిని గురించి? దెయ్యాలను గురించి జాగ్రత్త పడు అనలా, దొంగలను గురించి జాగ్రత్త పడు అంటలా. ఎవరిని గురించి? మనుషులను గూర్చి జాగ్రత్త అంటున్నాడు యేసు ప్రభు వారు. మత్తయి సువార్త 10:16 వచ్చాను ఇప్పుడు చదివిన కాడ. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి వారి సమాజ మందిరములలో మిమ్మలను కొరడాలతో కొట్టిస్తారు, జాగ్రత్త అంటున్నాడు.
మనుషులను గూర్చి జాగ్రత్త. మనుషులను గురించి వాళ్ళే మిమ్మల్ని సమాజ మందిరాలకి అప్పగిస్తారు. మన చుట్టూ ఉండేవాళ్ళే, మనతో ఉండేవాళ్ళే, మన పేటలో ఉండేవాళ్ళే, మన వాళ్ళే, మన సంఘమే అనుకుంటాం చూసి వీళ్ళే నిన్ను అప్పగిస్తారయ్యా జాగ్రత్త అంటున్నారు. రాబోతున్నారు, చర్చలకు పర్మిషన్ లేదని పడైపోతున్నారు, ఆరాధనలు జరగని ఇట్లా ఈ మతతత్వాలన్నీ ఏకమైపోయినాయి. పార్టీలన్నీ క్రైస్తవుల మీద పడుతున్నారు. గొర్రెలను చీల్చినట్లుగా తోడేళ్ళ వలె వస్తున్నారు. మనమందరమును ధైర్యముగా ఉండాలి, రోషముగా ఉండాలి. దేవుని కొరకు రోషముగా ఉండాలి. దేవుని పనిలో మనము రోషం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనుషులను గురించి జాగ్రత్త పడండి, దుష్టులైన పని వారిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు ఫిలిప్పీ పత్రికలో. మనం మనుషులను గురించి జాగ్రత్త పడాలి. మరొకటి చూడండి, లోకాసువార్త 20:45 మనం శాస్త్రులను గురించి జాగ్రత్త పడమన్నాడు. వారు నిలువుట అంగీలు ధరించుకొని సంత వీధులలో వందనాలు, ఇవన్నీ కూడా యేసు ప్రభువు చెప్పుకుంటూ వచ్చాడు. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 4:16 అంటున్నాడు, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త పడి ఉండము అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు చివరికి దేని గురించి జాగ్రత్త పడమన్నాడు? నాకే చెబుతున్నాడు జాగ్రత్త, ఏది పడితే చెబుతున్నామేమో, నేను చదివింది ఇదేనండి, నా బైబిల్లో ఇదే ఉంది, ఇదే అర్థం ఇంకా అని లేనిపోయిన అర్థాలు చెప్పి నేను బోధ చేసి మనుషుల్ని చెడగొడతాను అనుకో, నాకు కూడా చెబుతున్నాడు దేవుడు జాగ్రత్త పడు. తిమోతితో అంటున్నాడు, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. ఏదొస్తే చెప్పడం కాదు, అక్కడ చదివింది ఒకటే చెప్పేది ఒకటే, ఇదే అర్థం అని ప్రజలకి బోధించొద్దు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త పడు. 1కి 4 సార్లు చదువుకొని ఇది వాస్తవా కాదా, ఇప్పుడు చెప్పబోతున్నాను నేను, ఇప్పుడు ఈ వాక్యం చెప్పబోతున్నా సంఘంలో కరెక్టా కాదా అని 1కి 4 సార్లు చదువుకొని అది కరెక్ట్ అయితేనే చెప్పాలా, రాకపోతే వదిలేయాలా. కాబట్టి నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త పడయ్యా. ఏదో బోధిస్తున్నాను అనుకుంటున్నావేమో, నీ బోధన గురించి జాగ్రత్త పడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడు అన్నాడు. తిమోతికి రాస్తూ 2వ పత్రిక 2:14 అంటున్నాడు, ఇనువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికి రాని మాటలను గూర్చి వాదన పెట్టుకోవద్దని ఏమన్నాడు? వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికి రాని విషయములలో వాదన పెట్టుకోవద్దు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి అసలు ఎందుకు మనకు వాదనలో? ఒక విషయం గురించి తెలియని దాన్ని గురించి వాదన, నీ తెలిసిన దాన్ని ఇతరులకు బోధించు, చెప్పు, తెలియకపోతే ఇతరులు చెప్పేదాన్ని నేర్చుకో, అంతేగాని వాదన వద్దు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త పడు, నీ మాటలు వినువారిని చెరబవద్దు అంటున్నాడు. ఎందులో జాగ్రత్తగా ఉండాలి? మన బోధనల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. లోకాసువార్త 17:32 ప్రసంగాల్లో ఇంతే ఉంటాయి, రెఫరెన్స్లు బాగా వస్తాయి అన్నమాట. 17:32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించకొను గోరువారు దానిని పోగొట్టుకుంటారు, దాన్ని సజీవంగా కాపాడుకుంటారు. వెనుకకు పడిపోకుండా జాగ్రత్తగా ఉండు అన్నాడు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. ఆమె వెనుకకు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. నువ్వు వెనుకకు చూసి లోకం వైపు నీ ఆత్మీయ జీవితంలో పడిపోతావేమో, జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. గలతీ 3:1 చెప్తున్నాడు. గలతీ పత్రిక 3:1 ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టాడు? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? ఇప్పుడైనా పర్వాలేదు, నువ్వు ప్రభుని ఎందుకు
చాలామంది అంటారు క్రైస్తవుల్ని అనేక మందిని మత మార్పిడి చేస్తున్నారండి, డబ్బులు ఇచ్చండి, అదండి ఇదండి అని. ఏమీ కాదు. ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుడు, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఎవరు భ్రమ పెట్టారు? డబ్బులు ఇస్తే, లేకపోతే గోధుమలు, పాలు, గేదెలు ఏదో ఆశ చూపిస్తే రారు ఎవరు. భ్రమపరిచితే ఎవరు రారు. సిలువ వేయబడినట్లుగా యేసు క్రీస్తు మీ కనుల ఎదుట వివరించబడ్డాడు. యేసు ప్రభు నీ కొరకు సిలువైపడ్డాడు, నిన్ను రక్షించడానికి, నిత్య నరకాగ్ని నుండి విడిపించడానికి. సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి చనిపోయి సమాధి చేయబడి, సమాధిలోనే లేడు, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళి మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇది సాక్ష్యం. ఇది చెప్పినప్పుడు నమ్మిన వారు అనేక మంది ప్రభు బిడ్డలుగా మార్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. వెనుకకు తిరిగి నీవు నీ జీవితాన్ని లోతు భార్య వలె పాడు చేసుకోవద్దు, నష్టపరుచుకోవద్దు, అవివేకుల వలె ఉండవద్దు. కొలసి 2:8 అంటున్నాడు, నిరర్ధక తత్వ జ్ఞానము చేత నీవు పాడైపోవద్దు అంటున్నాడు. పేతురు రాస్తున్న 3:13 అంటున్నాడు, నీతి విరోధుల తప్పుడు బోధలను గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితాల్లో మనం జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు యేసు ప్రభు చాలా చెప్పాడు. మనము ఐగుప్తు నుండి విడిపించబడిన వారముగా, వినండి అందరూ, దేవునికి స్తోత్రం చెప్పండి. లోకము నుండి విడిపించబడ్డాం. వారు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు, దాస్యత్వము నుండి విడిపించబడ్డారు. మనమైతే లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించబడి దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టవద్దు, మర్చిపోవద్దు. దేవుడు నీ స్థితిని మార్చి నీకున్నటువంటి ఆ పేదరికం, నీకున్నటువంటి దరిద్ర స్థితి నుండి విడిపించి ధనమునిచ్చి, ఔశ్వర్యమునిచ్చి, ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇస్తే దానిని బట్టి నీవు దేవుణ్ణి మర్చిపోతున్నావేమో. జాగ్రత్త. కడుపు ఆరా తిని కంటి ఆర నిద్రపోతూ దేవుణ్ణి మర్చిపోతున్నావేమో. జాగ్రత్త. నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పేదవారిని మర్చిపోతున్నావేమో. అలా వద్దు, జాగ్రత్త పడు. దేవునికి కోపం రేపుతున్నావేమో. నీవు సనికి దేవుడు నాకేం చేశాడు, ఏ మేలు చేశాడు, నాకు దేవుడు ఏం చేయలేదని సనికి దేవుని కోపం తెప్పిస్తున్నావేమో. జాగ్రత్త పడు. లోభము వైపు లోభం కలిగి జీవిస్తూ దేవునికి కోపం రేపుతున్నావేమో. అబద్ధ బోధకులు అనేక మందిని వెంబడించి ఆ అబద్ధ బోధలు విని నువ్వు పాడవుతున్నావేమో. జాగ్రత్త పడు అంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులను గూర్చి నువ్వు జాగ్రత్త పడమన్నాడు. అలాగనే మనము దుష్టులైన మనుషులను గూర్చి, మనతోనే ఉంటారు, మంచిగా ఉంటారు, మనకి మేలు చేసినట్టుగానే ఉండి కీడు చేసేవారు చాలామంది ఉన్నారు. దుష్టులైన మనుషులను గూర్చి నీవు జాగ్రత్త పడమంటున్నాడు. అలాగనే మనము ఉన్నటువంటి దేవుని పనిలో దేవుని వెంబడించకుండా వెనుదిరిగి చూసి పాడైపోతున్నామేమో. జాగ్రత్త అన్నాడు. కనుక ఈ విషయాలన్నిటిలో మనం జాగ్రత్త కలిగి ప్రభువును వెంబడించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం.
ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు